నమస్తే వెల్కమ్ టు డైట్ మెను మనం తీసుకునే ఫుడ్ ఎంత హైజీనిక్ గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం అంతే కదండి అలాంటి బోల్డ్ హెల్తీ ఫుడ్ తో బోల్డ్ హెల్తీ టిప్స్ తో రెడీ అయిపోయింది ఇవాల్టి మన డైట్ మెను ఈ వారం అంతా కూడా మనం గుండె జబ్బులు అదేనండి మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా కార్డియాక్ డిసీజెస్ కార్డియాక్ డిజార్డర్స్ సో వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అలాగే అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తున్నాం మరి ఇవాళ కూడా ఒక మంచి రెసిపీతో వచ్చేసాను చెప్పింది రవలి లేట్ చేయకుండా పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవలి హాయ్ రవలి హలో రమ్య ఎలా ఉన్నావు బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు చాలా బాగున్నాను నేను కూడా చాలా బాగున్నాను అందరం కూడా చాలా బాగున్నాం సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా కాబట్టి మనం ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వింటున్న టాపిక్ కూడా కాబట్టి సో డెఫినెట్లీ అందరూ వెయిటింగ్గానే ఉన్నారు సో మనం ఆల్రెడీ ఈ 3-4 డేస్ నుంచి డిస్కస్ చేసుకున్నాం మనం కార్డియాక్కి సంబంధించి హార్ట్కి సంబంధించి అని సో మనకి యాక్టివిటీ అనేది ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి టైంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది యాక్చువల్లీ చాలా రీసెర్చ్ ప్రకారం సెడెంటరీ మోడ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ జనరల్గా ఈ ప్రాబ్లం అనే కాదు సెడెంటరీ మోడ్ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ మెటబాలిజం ప్రాపర్గా ఉండదు అంటే లైక్ ఎప్పుడు సెడెంటరీ మోడ్ ఉంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల చాలా డిసార్డర్స్ స్టార్ట్ అవుతాయి అండ్ ఈవెన్ కంప్లీట్ సెడెంటరీ మోడ్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ఎండోక్రైనాలజికల్ డిసార్డర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఒక్కసారి మన బాడీలో ఏదైనా డిసార్డర్ స్టార్ట్ అయిందంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి లైక్ చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అండ్ మెయిన్గా సెడెంటరీ మోడ్ వల్ల వచ్చేది ఒబేసిటీ మనకు తెలిసిన విషయమే అన్నిటికీ మేజర్ ప్రాబ్లమ్ అది ఉంటుంది ప్రతి ఒక్క రిస్క్ ఫ్యాక్టర్లో ఒబేసిటీ అనేది ఉంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే అండ్ లైక్ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉంటారు మెయిన్ థింగ్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ కొన్ని కేజీస్ తగ్గినా కూడా వెయిట్ వాళ్ళకి కార్డియాక్ డిసార్డర్స్ వచ్చే ఛాన్స్ ఇంకా అంటే ఆ రిస్క్ని తగ్గిస్తున్నట్లు ఎందుకంటే మన వెయిట్ పెరిగే కొద్దీ మన బాడీ పంపింగ్ కెపాసిటీ లైక్ హార్ట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది అనమాట సడన్గా పుట్ ఆన్ అయినా కూడా లేకుంటే ఒబేస్ కండిషన్లో ఉన్న వాళ్ళకి కార్డియాక్ డిసార్డర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి హార్ట్ మీద స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట మన బాడీలో అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ పంప్ చేయాలంటే హార్ట్ కూడా స్ట్రెయిన్ అవుతుంది అందుకని చెప్పేసి కొద్దిగా వెయిట్ తగ్గించుకుంటే బెటర్ దానికోసం అని చెప్పేసి మనం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకోవాలి అవును మనకి ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మనకి బ్లడ్ కరెక్ట్గా ప్రాపర్గా పంప్ అవుతుంది అన్ని బాడీ పార్ట్స్కి మనకి హెల్తీగా ఉంటుంది దానివల్ల లేకపోతే మొత్తం హార్ట్ మీదే పడుతుంది సో ఇంకొకటి ఏంటంటే చాలామంది కొలెస్ట్రాల్కి ఫ్యాట్కి కూడా చాలామంది అనుకుంటారు ఏంటంటే లావుగా ఉన్న ఒబేసిటీకి ఇంకా కొలెస్ట్రాల్ ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదన్న విషయం చాలామంది తెలియదు కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉండొచ్చు నేను సన్నగానే ఉన్నాను కదా నేను బాగానే ఉన్నాను నాకేమీ కాదు కానీ నాకెందుకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అలా కూడా అనుకుంటుంటారు సో దానికి దీనికి సంబంధం లేదు కదా ఎస్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు కొద్దిమంది ఎంత తిన్నా కూడా జెనెటికల్గా వాళ్ళకి అంతే లైక్ సేమ్ థిన్గానే ఉంటారు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు కానీ వాళ్ళ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతుంటాయి అంటే కొద్దిమంది లైక్ హెల్తీ ఫ్యాట్స్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు తీసుకున్న కొద్ది ఫుడ్ అయినా సరే అంటే చాలామంది అంటుంటారు కొద్దిగానే ఫుడ్ తీసుకుంటాను అంటే నాకెందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే తీసుకున్న కొద్ది ఫుడ్ కూడా మనం ప్రాపర్గా తీసుకోలేదు ఎక్కువ ఫ్యాటీ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ మనం హెచ్డిఎల్ లెవెల్స్ పెంచాలంటే మెయిన్గా మనము ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ చేయకుంటే లైక్ మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగినప్పుడు కార్డియాక్ డిసార్డర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అదే దానికోసం అని మనం సన్నగా ఉన్నాము లేదా లావుగా ఉన్నాం దానికి సంబంధం లేదు డెఫినెట్గా ఒబేస్ ఉంటే అది వచ్చే ఛాన్స్ ఎలాగూ ఉంటుంది కానీ అలానే సన్నగా ఉంటే మాకు రాదు అనుకోవడానికి కూడా ఏమీ లేదు మనం తీసుకునే ఆహారం మీద డెఫినెట్గా చాలా డిపెండ్ అయి ఉంటుంది మరి ఇవాళ ఏ రెసిపీ చేసుకోబోతున్నాం మనం ఈ వీక్ అన్ని ఆల్మోస్ట్ సింపుల్గానే చేసుకున్నాం కదా ఇవాళ కూడా చాలా సింపుల్గా అయిపోయి రెసిపీ చేసుకుంటున్నాం రమ్య ఇవాళ మనం బాదం వాల్నట్ చట్నీ చేసుకుంటున్నాం రమ్య ఓకే సో బాదం అండ్ వాల్నట్ చట్నీ సో ఇది విడిగా మనం తింటుంటాం కానీ చట్నీలాగా ఎప్పుడు చేసుకోలేదు కదా సో ఇవాళ చేసుకోబోతున్నాం మరి బాదం వాల్నట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం బాదం వాల్నట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు నానబెట్టి తొక్కు తీసిన బాదం వాల్నట్స్ పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు నానబెట్టిన చింతపండు ఆలివ్ ఆయిల్ కొత్తిమీర ఇంగువ బాదం వాల్నట్ చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి మనం స్టార్ట్ చేసుకుందాం సో ఫస్ట్ ఏం చేద్దాం రవ్లీ ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాము ఓకే సో మనం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాం ఈ వీక్ మొత్తం కూడా మనం ఆల్మోస్ట్ ఆలివ్ ఆయిలే యూజ్ చేస్తున్నాం కదా కోకోనట్ ఆయిల్స్ అలాంటివి యూజ్ చేయకపోవడమే బెటర్ అని చెప్తాను సో మనము
వాల్నట్స్ ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం కాదు, అంటే మనం డీప్ ఫ్రై చేయట్లేము, లైట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాదం, ఇంకా వాల్నట్. అంటే బాదం నానబెట్టి తొక్కు తీసేసి పెట్టుకున్నాం మనం. తొక్క తీసి పెట్టుకున్నాం ప్రెసెంట్ అయితే, కానీ నార్మల్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువ కావాలి కాబట్టి అలా తొక్కతో పాటు తీసుకున్నాం మంచిదే. ఓకే. సో మనం చట్నీయే కాబట్టి మనం మార్నింగ్ డైలీ తీసుకునే బ్రేక్ఫాస్ట్కి వాటికి కూడా మనం దీన్ని యాడ్ చేసి తీసేసుకోవచ్చు కదా? యాక్చువల్లీ బాదం వాల్నట్ చట్నీ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే చాలా మందికి ఇడ్లీ, దోశ, వడ ప్రతి టిఫిన్కి కూడా మన గ్రౌండ్ నట్ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వీటి మీద ఎక్సెస్ క్వాంటిటీలో డిపెండ్ అయిపోయి ఉంటాము. దాని బదులు అదే కొద్దిగా హెల్తీగా చేసుకుంటే చాలా బెటర్ అనే రీజన్తో నేను చట్నీ చేస్తున్నాను. ఎస్పెషల్లీ మనం ఇంకా మన సౌత్ ఇండియన్ రెసిపీలో ఇవన్నీ మస్ట్. మార్నింగ్ అయినా ఏదైనా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనం వీటి మీద డిపెండ్ అయి ఉంటాం. ఇడ్లీ, సాంబార్ ఇవే తీసుకుంటుంటాం, ఇడ్లీ, దోశ అని. సో చట్నీ చేసుకుంటే డెఫినెట్గా మనం రోజు నట్స్ తినాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది. సో ఇలా చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుందాం రమ్య. ఓకే. యాక్చువల్లీ ఇందులో మ్యాక్సిమం ఫ్యాట్ కంటెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి అని చెప్పేసి, అంటే మనం ఆల్రెడీ తీసుకున్న నట్స్లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, అందుకని చెప్పేసి ఎక్స్టర్నల్ ఫ్యాట్ రిస్ట్రిక్ట్ చేయడానికి చెప్పేసి మనం పోపు కూడా పెట్టుకోవట్లేదు. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్తో జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాము. ఓకే ఓకే. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకుందాము. ఉప్పు, సో మామూలుగా ఇప్పుడు నట్స్ తీసుకోవడానికి కూడా పర్టికులర్ టైం అంటూ ఉంటుందా? మామూలుగా అయితే బాదం నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ టైంలో తీసుకుంటాము, చాలా మంది మనం చేస్తుంటాము. కొంతమందికి ఈవినింగ్స్ తినచ్చు అంటారు, తినకూడదు అంటారు, ఇలా రకరకాలుగా అంటుంటారు. యాక్చువల్ టైం ఏంటి, ప్రాపర్ టైం నట్స్ తీసుకోవడానికి? యాక్చువల్లీ పర్టికులర్ టైం అంటూ ఏది ఉండదు, ఏ టైం అయినా తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే ఓకే. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రమ్య. ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకుందాం కొద్దిగా. దీన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసేసుకుందాము. ఓకే. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఓకే రమ్య, మన చట్నీ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాము. ఓకే. సో సర్వింగ్ బౌల్ తీసుకో. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం రమ్య. రమ్య, మన బాదం వాల్నట్ చట్నీ రెడీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. మరి బాదం వాల్నట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బాదం వాల్నట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి తొక్కు తీసిన బాదం, వాల్నట్స్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, నానబెట్టిన చింతపండు,
ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, ఇంగువ. బాదం వాల్నట్ చట్నీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆలివ్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టి తొక్కు తీసిన బాదం, వాల్నట్స్ వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, ఇంగువ, ఉప్పు కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో నానబెట్టిన చింతపండు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్లెండింగ్ జార్ లో తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకుని దాని సర్వింగ్ బౌల్ లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ బాదం వాల్నట్ చట్నీ రెడీ. బాదం వాల్నట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో బేసిక్గా నేను చట్నీస్ లవర్ని, సో నాకు చట్నీస్ చాలా ఇష్టం. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ట్రై చేయాలి. సో నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో వీటితో ఇలా కూడా చేసుకోవచ్చు, అది ఇంత టేస్టీగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనం దీంట్లో పోపు గింజలు అవి కూడా ఏమీ యూజ్ చేయలేదు కదా, ఎలా ఉంటుందా అని చిన్న డౌట్ ఉంది. కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనం ఆ చింతపండు కూడా యాడ్ చేయడం వల్ల మంచి పులుపు ఉంది, కారం ఉంది, ఉప్పు పర్ఫెక్ట్గా ఉందండి. మనం హ్యాపీగా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అన్ని ఈ చట్నీ యాడ్ చేసుకొని తింటే హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్ట్ చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో మనం ఉన్న వాటిలోనే ఎంత డిఫరెంట్గా చేసుకోవచ్చు, ఇంత హెల్తీగా చేసుకోవచ్చు అని అందరికీ ఐడియా ఉంటే ఇంట్లో మనమే ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బాదం వాల్నట్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ అలాగే ఈ వీక్ మొత్తం కూడా మనం హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ డిసార్డర్స్, అదే గుండె జబ్బులు, అవి రాకుండా ఎలా ఉండాలి, వచ్చాక ఏం చేయాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి చాలా వరకు డిస్కస్ చేసాం, చాలా తెలుసుకున్నాం కూడా. ఇంకా ఒకవేళ తెలుసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే, మిస్ అవుట్ చేసినా, ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. మరి అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.